నిన్న ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా కాలం తర్వాత అంటే దాదాపు ఒక 8 నెలల తర్వాత మీడియా ముందుకొచ్చారు. సో, ఆయన అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. సో, మొత్తంగా చూస్తే ఇక్కడ ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతుందో, ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దాదాపు ఒక 80% పైగా పనులు పూర్తయ్యాయి. అయినా గానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 20% స పనులు చేస్తే దాదాపు ఒక 5-10 లక్షల హెక్టార్లకు నీళ్ళివ్వచ్చు. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఆ నిర్లక్ష్యం చేయడమే కాదు, దాదాపు ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిపిఆర్‌లు కూడా రద్దయ్యే పరిస్థితి ఈనాడు నెలకొంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది అనైతే ఆయన పెద్ద ఎత్తున మండిపడ్డారు. సో, చాలా కాలం తర్వాత అంటే దాదాపు 8 నెలలకు పైగానే అయితుంది ఆయన ప్రజలకు అందుబాటులో లేకుండా. సో, అతను నిన్న మాట్లాడడం జరిగింది. ఏదైతే రాబోయే జనవరిలో ఒక 3 బహిరంగ సభలు కూడా పెడతాను. కంపల్సరీ ఆ బహిరంగ సభలకు తానే హాజరైతానని కూడా చెప్పారు. ఏదైతే మహబూబ్‌నగర్ కావచ్చు, రంగారెడ్డి, నల్గొండ ఈ 3 జిల్లాల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభలు పెట్టి ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని ఎండగడతామని అయితే చెప్పారు. సో, ఇంకా ఈ విషయాలే కాకుండా అనేక విషయాలు ఆయన వెల్లడిస్తూ వచ్చారు. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీలో సో, తాము ఏదైతే ఈ హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఫార్మా ఇండస్ట్రీలను ఏదైతే ముచ్చర్లలో ఉన్నటువంటి భూములు సేకరించాము. దాదాపు ఒక 15,000కు పైన భూములు సేకరించి అక్కడికి తరలించాలి. ఇక్కడున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ ముచ్చర్లలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో భూములు సేకరిస్తే ఇప్పుడు ఆయన ఆ భూములతోని ఇప్పుడున్న ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని అయితే ఆయన మండిపడడం జరిగింది. సో, ఈ విధంగా అంటే ఆయన ఒక రకంగా చూస్తే ఇంక రాబోయే కాలంలో అంటే ఇంకా ఒక 3 సంవత్సరాలు సమయం ఉంది ప్రభుత్వానికి. కానీ ఇప్పటి నుంచే ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్ళనున్నారా అంటే అవుననే వాదనలే వినిపిస్తూ వస్తున్నాయి. ఎందుకంటే ఇక లాస్టు అంటే ఇంకా 2 సంవత్సరాల పూర్తి సమయం అయితే ఈ ప్రభుత్వానికి ఉంది. ఏదైతే 5వ సంవత్సరం ఏదైతే ఉంటుందో ఆ సంవత్సరంలో దాదాపు ఎన్నికలుంటాయి. కాబట్టి కొంత హడావిడి ఉంటుంది కాబట్టి అక్కడ పెద్ద సమయం ఉండదు కాబట్టి సో, ఇప్పటి నుంచే ఆ ప్రభుత్వాన్ని ఏదైతే కార్నర్ చేస్తూ ఎక్కడైతే వైఫల్యాలను అవన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి పెద్ద ఎత్తున తమ పార్టీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ శ్రీకారం చుట్టారా అనంటే విశ్లేషకుల నుంచి అయితే యెస్ అనే సమాధానమే వస్తుంది. చూడాలి మరి రాబోయే కాలంలో ఇప్పుడు ఈ 3 బహిరంగ సభలతోనే ఆగుతారా? లేదంటే ప్రతి విషయంలో అంటే ఇక్కడ ఏదైతే ప్రభుత్వం విమర్శిస్తున్నటువంటి ఏదైతే అసెంబ్లీకి కేసీఆర్ రావడం లేదు. అతను అసలు ఏదైతే క్రియాశీల రాజకీయాల్లో లేడు. సో, అతను రిటైర్ అయినట్టే అని ముఖ్యమంత్రి పదే పదే విమర్శిస్తున్న నేపథ్యంలో సో, అతను నిన్న ఏదైతే పెద్ద ఎత్తున పార్టీ కార్యవర్గ సమావేశం జరుపుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే మరి ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మరి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేదైతే కొంత సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే వచ్చే నెలలో అసెంబ్లీని ఏర్పాటు చేసి రాబోయే ఎంపీటీసీ అదేవిధంగా జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్‌కి సంబంధించి 42% రిజర్వేషన్లు ఏవైతే ఉంటాయో ఆ రిజర్వేషన్లను ఏ విధంగా ముందుకెళ్లాలనేదైతే ఒక 3-4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిపి నిర్ణయిస్తామని ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో సో, ఆ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేదైతే కొంత సందిగ్ధమే ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కేసీఆర్ మీడియా ముందుకు రావడంతో కొంత పార్టీ శ్రేణుల్లో కావచ్చు, క్యాడర్‌లో కావచ్చు పెద్ద ఎత్తున ఉత్సాహం నింపినట్టుగా ఉంది. రాబోయే కాలంలో ప్రతి విషయంలో కూడా ప్రభుత్వాన్ని మేము ఎక్కడికక్కడ ఎండగడతాము. ఎందుకంటే చాలా విషయాలు దాదాపు చాలా హామీలిచ్చారు. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీల్లో కేవలం ఒక ఉచిత బస్సు తప్ప ఏది కూడా సంపూర్ణంగా చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా అన్ని గ్యారంటీలు అమలు చేయాల్సిందే. చేసేదాకా కూడా కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదనైతే నిన్న కేసీఆర్ చెప్పడం జరిగింది. సో, చూడాలి మరి ఈ ఉత్సాహంతోనే 2-3 సంవత్సరాల పాటు ఉంటదా? లేదంటే మరి ఈ ప్రెస్ మీట్‌తోనే ఏదో చాలా రోజులు అవుతుంది కదా! ఇంత మాత్రమే ఉంటదా? అనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చే కొన్ని కార్యక్రమాలను వాళ్ళు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి అయితే దాదాపు ఈయన ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు
90 టీఎంసీలు కేటాయిస్తే ఇప్పుడు 45 టీఎంసీలకు వీళ్ళు అగ్రిమెంట్ అంటే ఏదైతే బచావత్ ట్రిబ్యునల్ కావచ్చు, లేదంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, సో ఇలాంటి ట్రిబ్యునల్స్ ముందు ఒప్పుకోవడం జరిగింది. 45 టీఎంసీ చాలు దానికి అని. సో ఈ నేపథ్యంలోనే పాలమూరు రంగారెడ్డిని ఒకవేళ పక్కన పెడితే ఏదైతే మహబూబ్నగర్ కావచ్చు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని ఎక్కడ వదిలిపెట్టకుండా ఇటు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్నే కాకుండా కేంద్ర ప్రభుత్వం మీద కూడా తమ పోరాటం కొనసాగుతుందని నిన్న కేసీఆర్ చెప్పారు. సో మొత్తంగా చూస్తే కేసీఆర్ మరోసారి రెట్టింపు ఉత్సాహంతో ప్రజల ముందుకు రాబోతున్నారా అనేది వేచి చూడాల్సింది.